Subscribe to Color Frames. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ఆధిపత్యం చెలాయించారు. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడగా ఇందులో ఇరు జట్లు చెరో 5 సార్లు టైటిల్ను గెలుచుకున్నాయి. అంటే 10 సీజన్లలో ఈ రెండు జట్లే పై చేయి సాధించాయి. కానీ గత సీజన్లో ఈ రెండు జట్లు నిరాశాజనక ఆట తీరుతో ప్లే ఆఫ్కు కూడా చేరుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు. వాస్తవానికి ఐపీఎల్లో తొలి మ్యాచ్ గత సీజన్లోని ఫైనలిస్ట్ జట్ల మధ్య జరుగుతోంది. 17వ సీజన్లో టైటిల్ పోరు కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. కేకేఆర్ హైదరాబాద్ని ఓడించి మూడోసారి టైటిల్ సాధించింది. ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా షెడ్యూల్ అధికారికంగా వెల్లడి కాలేదు. మార్చి 14 నుండి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు తదుపరి 3 సీజన్ల ప్రారంభ తేదీల గురించి ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. వాస్తవానికి బీసీసీఐ ఎప్పుడైనా ఐపీఎల్ షెడ్యూల్ను చివరి నిమిషంలో విడుదల చేసేది. అయితే ఈసారి ఆ ఆనవాయితీకి చెక్ పెడుతూ ఏకంగా 3 సీజన్లకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ రివీల్ చేసింది. త్వరలోనే అధికారికంగా తేదీలను ఖరారు చేయవచ్చని చెబుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 15 నుండి 2027 సీజన్ మార్చి 14 నుండి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాక ఒక ఐపీఎల్ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు ఉంటాయి. రాబోయే కాలంలో మ్యాచ్ల సంఖ్యను కూడా పెంచవచ్చు. 2025లో కేవలం 74 మ్యాచ్లు మాత్రమే ఆడనున్నట్టు సమాచారం. కానీ ఆ నెక్స్ట్ సీజన్లో మీడియా హక్కుల వల్ల మ్యాచ్ల సంఖ్య పెరగనుంది. 2026లో 84 మ్యాచ్లు, ఆపై 2027లో 94 మ్యాచ్లు ఆడించవచ్చు. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఇంకా ధృవీకరించలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.